జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది. గంట సేపటి నుంచి చర్చ జరుగుతోంది. గోదావరి కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులతో పాటు మొత్తం 14 అంశాలపై చర్చ జరుగుతోంది. ఒకే ఒక అంశాన్ని అజెండాగా పెట్టింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మాత్రం 13 అంశాల అజెండాగా పెట్టింది. గోదావరి నదిలో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు పరిష్కరించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ సమావేశంలో ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 రాష్ట్రాల సీఎస్లు, జల వనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ఎజెండాలో గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఒక్కటే ఉంది. తెలంగాణ ఎజెండాలో పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, డిపిఆర్ క్లియరెన్స్, కృష్ణా బేసిన్లో ఏపీ సర్కారు నిర్మిస్తున్న డైవర్షన్ ప్రాజెక్టుల నిర్మాణం ఆపేయాలి, తెలంగాణ వాదనను యాక్సెప్ట్ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించాలి, కృష్ణా నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలు ఆపాలి, తుంగభద్ర నీటి మళ్లింపు, తుంగభద్ర బోర్డుకు సంబంధించిన సమస్యలు, శ్రీశైలం ప్రాజెక్టు సమస్యలు, కృష్ణా బేసిన్ వెలుపల ప్రాజెక్టుల అనధికార నిర్మాణాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లాంటివి తెలంగాణ ఎజెండాలో ఉన్నాయి. అలాగే గోదావరి కావేరీ లింక్, సమక్క సాగర్ ప్రాజెక్ట్, అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా తెలంగాణ ఎజెండాలో పెట్టింది. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, దాదాపు గంట సేపటి నుంచి చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు తెలంగాణ చాలా అంశాలు పెట్టింది, కానీ ఒకే ఒక అంశంతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లింది. ఏం జరుగుతోంది? ఇవన్నీ కూడా అంటే ఎజెండా ఏది పెట్టుకున్నప్పటికీ కూడా అన్ని అంశాలు కూడా అందరూ కూడా చర్చకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోదావరి నదీ జలాలపై తెలంగాణ చేసే వాదనలకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్క ఎజెండా అన్న అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడడానికి లేదు. కేవలం బనకచర్ల అన్న అంశాన్ని ఏపీ ప్రతిపాదించింది. ఇది ఒక్క అంశంపైన చర్చించాలని చెప్పడానికి కారణం, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత గోదావరి నదిపై అనేకమైనటువంటి ప్రాజెక్టులను తెలంగాణ నిర్మించింది. ఆ సందర్భంగా తెలంగాణ ఏ సందర్భంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్కు మేము ఈ ప్రాజెక్టులు కడుతున్నాం అన్న అంశాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కూడా అందచేయలేదు. కాబట్టి తాము కూడా ఈ సమాచారాన్ని అందచేయాల్సిన అవసరం లేదు. బనకచర్ల ప్రాజెక్టు అన్నది మా ప్రతిపాదన, దీనిపై మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటో చెప్పాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం బనకచర్ల అన్న ఒక పాయింట్ను మాత్రమే ఎజెండాగా పెట్టింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ విభజన జరిగిన తర్వాత అనేకమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదీ జలాల వినియోగం కోసం, కృష్ణా నదీ జలాల వినియోగం కోసం తెలంగాణలో ప్రారంభించినాడు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ సహకరించాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు కాబట్టి దీన్ని ఏ సందర్భంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించడానికి వీల్లేదు. కృష్ణా నదీ జలాల వివాదాలు చెందినటువంటి ప్రత్యేక న్యాయస్థానం ట్రిబ్యునల్ ముందు కూడా తెలంగాణ చేసే వాదనలకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా మద్దతుగా ఉండాలి అన్న అంశాన్ని తన ఎజెండాలో పేర్కొంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అనేకటువంటి ఇతర రివర్ బేసిన్స్ కు తరలించే విధంగా నీటి తరలింపు జరుగుతుంది. దీన్ని వెంటనే ఆపాలి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అధిక మొత్తంలో నీటిని వేరే ప్రాంతాలకు తరలించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. ఇది ఏమాత్రం కూడా తెలంగాణకు ప్రయోజనకరమైనటువంటి అంశం కాదు, తెలంగాణకు ఇబ్బందికరమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని వెంటనే నిలుపుదల చేసేలా కేంద్రం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ను కట్టడి చేయాలి అన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా అనేకమైనటువంటి చిన్న ప్రాజెక్టులు ద్వారా ఇతర ప్రాజెక్టులకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని వెంటనే ఆపాలి. ముఖ్యంగా గురు రాఘవేంద్ర లాంటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ను కట్టడి చేయాలి. ఆంధ్రప్రదేశ్ కనుక ఈ రకంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించినట్టయితే తెలంగాణకు నష్టం జరుగుతుంది. అనేకమైనటువంటి ఈ అంశాలని ప్రస్తావించడంతో పాటు తుంగభద్ర నదీ జలాలను కూడా తరలించే కార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. దాంతోపాటు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా కావేరీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు సంబంధించి ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఆ మేరకు 200 టీఎంసీ తెలంగాణ వాడుకునే విధంగా కేంద్రం నిర్దేశించాలి. వీటన్నిటిని కూడా ఎజెండాలో తెలంగాణకు ఉన్నటువంటి అభిప్రాయాలను కేంద్ర జలశక్తి మంత్రి
సిఆర్ పాటిల్ ముందు ఉంచేందుకు గాను ఈ వాదనలు సిద్ధం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అన్ని వాదనలను వినిపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేవలం తెలంగాణ వాదనలు వినిపించినంత మాత్రాన కేంద్రం తీసుకునే నిర్ణయం కాదు. కాబట్టి అందుకనే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అభిప్రాయాలు ఏంటి, తెలంగాణ అభిప్రాయాలు ఏంటి తెలుసుకున్న తర్వాతనే కూలంకుషంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకనే ఈ అత్యంత ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు ఉన్నతాధికారులు ఉన్నారు, దాంతోపాటు ఇరిగేషన్ శాఖ చెందినటువంటి ఇంజనీర్లు ఉన్నారు, కేంద్ర చెందినటువంటి అధికారులు ఇంజనీర్లు కూడా ఉన్నారు. వీరందరూ కూడా సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యలను, ఈ వాదాలను విన్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకి ఏమాత్రం ఎగువన ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణకి ఏమాత్రం కూడా నష్టం జరిగే అవకాశం లేదు. దాదాపు 1000 నుంచి 1500 టీఎంసీల నీరు వృధాగా ప్రతి ఏడు కూడా సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి కేవలం 200 టీఎంసీ నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి పెన్నా నదికి తరలించే ప్రయత్నం చేస్తుంది. ఇది రాయలసీమకు చాలా ప్రయోజనకరమైనటువంటి ప్రాజెక్టు. రాయలసీమ నీటి ఎద్దడితో సతమతమవుతుంది. కాబట్టి దీన్ని అనుమతించాలి. ఎవరికీ నష్టం లేనటువంటి ఈ ప్రాజెక్టు పట్ల అభ్యంతరం చెప్పడానికి వీల్లేదన్న అంశాన్ని కూడా ఏపీ ఈ సందర్భంగా తన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపిస్తున్నారు. ఆ వాదనలు విన్న తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం కూడా ఈ అంశంలో త్వరితగతిన ఏమాత్రం కూడా పొరపాటు చేయడానికి అవకాశం లేదు. రెండు సోదర రాష్ట్రాలు కాబట్టి తెలుగు ప్రజలు కూడా ఎవరికి ఇబ్బందులు లేని విధంగా కేంద్రం కూడా ఒక మధ్యవర్తిత్వం చేసేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర జలసంఘం ముందుగా ముఖ్యంగా కేంద్ర జలసంఘం గోదావరి నదిలో ఉన్నటువంటి నీటి లభ్యతపై లెక్కలు కట్టాలి, దాటిపై స్పష్టమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాలి. కాబట్టి కొంతమేరకు సమాచారం తీసుకున్న తర్వాతనే దీనిపై అనుమతులు మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు 200 టీఎంసీ అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో నీటి లభ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలన తీసుకున్న తర్వాత ఏ ప్రాజెక్టులకు ఎంత మేరకు టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేసే వాదనలో ఏ మేరకు ఒక నిజమైనటువంటి అంశం ఉంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమావేశం మరికొంతసేపు కొనసాగే అవకాశం ఉంది. వాదనలు విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రుల సమక్షంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.